హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టెన్సెస్ దగ్గర తడబడుతున్నారా? నేను ఖర్చు చేస్తాను అనడానికి ఐ స్పెండ్ అనాలా? లేక ఐ స్పెంట్ అనాలా? అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ ఒక్క వీడియో మీ సమస్యను తీర్చేస్తుంది. ఈరోజు మనం డైలీ లైఫ్‌లో వాడే ముఖ్యమైన క్రియలను అంటే వర్బ్స్‌ని 3 కాలాల్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ టెన్స్‌లో వాక్యాలతో సహా నేర్చుకుందాం. నేర్చుకునే ముందు మీకొక చిన్న రిక్వెస్ట్. మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో రీచ్ కావాలంటే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. ఈ వీడియోకి నేను 250 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సపోర్ట్ చేయండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వాక్యాలు, కామన్ మిస్టేక్స్, వర్బ్ ఫార్మ్స్, క్విజ్ ఈ విధంగా ఈ 4 టైప్స్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఐ పే నేను చెల్లిస్తాను. పే అంటే చెల్లించు, చెల్లించడం. ఐ పే నేను చెల్లిస్తాను. ఐ పేడ్ నేను చెల్లించాను. ఐ విల్ పే నేను చెల్లిస్తాను. ఐ విల్ పే లాటర్ నేను తర్వాత చెల్లిస్తాను. ఐ విల్ పే ఆఫ్టర్ సమ్ టైమ్ నేను కొంచెం సేపటి తర్వాత చెల్లిస్తాను. ఐ విల్ పే ఆఫ్టర్ ఎ వైల్ నేను కాసేపయ్యాక చెల్లిస్తాను. ఐ విల్ పే టుమారో నేను రేపు చెల్లిస్తాను అని ఈ విధంగా ఫ్యూచర్‌లో సెంటెన్సెస్ వచ్చే విధంగా రాసుకోవాలి. ప్రెజెంట్‌లో పే, పాస్ట్‌లో పెయిడ్, ఫ్యూచర్‌లో విల్ ప్లే ఈ విధంగా ఉంటాయి. ఏమి చెల్లిస్తాను? ఐ పే ద బిల్ నేను బిల్లు చెల్లిస్తాను. ఐ పేడ్ ద బిల్ నేను బిల్లు చెల్లించాను. ఆల్రెడీ చెల్లించడం అయిపోయింది కాబట్టి పేడ్. ఐ విల్ పే ద బిల్ నేను బిల్లు చెల్లిస్తాను. ఐ బారో నేను అప్పు తీసుకుంటాను. బారో అంటే అప్పుగా ఏదైనా తీసుకోవడం. ఐ బారో అంటే నేను అప్పు తీసుకుంటాను. ఐ బారోడ్ నేను అప్పు తీసుకున్నాను. పాస్ట్ టెన్స్ కాబట్టి ఆల్రెడీ తీసుకున్నాను అని. ఐ విల్ బారో నేనింక తీసుకోలేదు. తర్వాత తీసుకుంటాను. కాసేపయినంక తీసుకుంటాను. రేపు తీసుకుంటాను. తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను. అలాంటి సందర్భంలో విల్ ఉపయోగిస్తాము. ఐ విల్ బారో నేను అప్పు తీసుకుంటాను. అప్పుగా ఏం తీసుకుంటారు? డబ్బు తీసుకుంటాను. ఐ బారో మనీ నేను డబ్బు అప్పుగా తీసుకుంటాను. చక్కెర, పప్పు, ఉప్పు గాకుండా డబ్బు తీసుకుంటాను అని. ఐ బారో మనీ నేను డబ్బు అప్పుగా తీసుకుంటాను. ఐ బారోడ్ మనీ నేను డబ్బు అప్పు తీసుకున్నాను. ఐ విల్ బారో మనీ నేను డబ్బు అప్పు తీసుకుంటాను. ఫ్యూచర్‌లో జరగబోతుంది కాబట్టి ఐ విల్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఐ డ్రైవ్ నేను నడుపుతాను. డ్రైవ్ అంటే నడపడం. ఐ డ్రైవ్ అంటే నేను నడుపుతాను. ఐ డ్రోవ్ నేను నడిపాను. ఆల్రెడీ జరిగిపోయింది. పాస్ట్ టెన్స్. ఐ విల్ డ్రైవ్ నేను నడుపుతాను. నేనింకా నడపలేదు. తర్వాత నడుపుతాను, రేపు నడుపుతాను, ఎప్పుడైనా నడుపుతాను. ఇప్పుడు కాక తర్వాత ఎప్పుడైనా నడుపుతాను అని అర్థం. అలాంటి సందర్భంలో విల్ ఉపయోగిస్తాము. ఐ డ్రైవ్ ఏ కార్ ఏం డ్రైవ్ చేస్తాను? కార్. ఐ డ్రైవ్ ఏ కార్ నేను కారు నడుపుతాను. ఐ డ్రోవ్ ఏ కార్ నేను కారు నడిపాను. నువ్వెప్పుడైనా కారు నడిపావా అని మిమ్మల్ని అడిగినప్పుడు ఆ సందర్భంలో ఇంగ్లీష్‌లో యెస్ ఐ డ్రోవ్ ఏ కార్ అవును నేను కారు నడిపాను అని చెప్పవచ్చు. ఐ విల్ డ్రైవ్ ఏ కార్ నేను కారు నడుపుతాను. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళే సందర్భంలో రేపు వెళ్తున్నారనుకోండి. అప్పుడు మీరేం చెప్పాలి? ఐ విల్ డ్రైవ్ ఏ కార్ టుమారో నేను రేపు కారు నడుపుతాను అని చెప్పాలి. ఐ ట్రావెల్ నేను ప్రయాణిస్తాను. ట్రావెల్ అంటే ప్రయాణించడము, ప్రయాణించు అని. ఐ ట్రావెల్ నేను ప్రయాణిస్తాను. ఐ ట్రావెల్డ్ నేను ప్రయాణించాను. ఆల్రెడీ జరిగిపోయింది. ప్రయాణించాను. ఐ ట్రావెల్డ్. ఐ విల్ ట్రావెల్ నేను ప్రయాణిస్తాను. ప్రయాణించలేదా ఇంకా అంటే లేదు నేనింక ప్రయాణించలేదు. కానీ ప్రయాణిస్తాను. తర్వాత ఎప్పుడైనా ప్రయాణిస్తాను. తర్వాత అని వచ్చింది గదా! అందుకని ఐ విల్ ట్రావెల్ లేటర్ నేను తర్వాత ప్రయాణిస్తాను. ఫ్యూచర్ టెన్స్‌లో చెప్పాము. ఎక్కడికి ట్రావెల్ చేస్తారు? ఐ ట్రావెల్ టు ఢిల్లీ. ఐ ట్రావెల్ టు ముంబై. ఐ ట్రావెల్ టు హైదరాబాద్. నేను ఢిల్లీకి ప్రయాణిస్తాను. ఐ ట్రావెల్డ్ టు ఢిల్లీ. నేను ఢిల్లీకి ప్రయాణించాను. అందుకని ట్రావెల్డ్ అని చెప్పాలి. ఐ విల్ ట్రావెల్ టు ఢిల్లీ. నేను ఢిల్లీకి ప్రయాణిస్తాను. ఐ విల్ ట్రావెల్ టు ఢిల్లీ. నేను ఢిల్లీకి ప్రయాణిస్తాను. సాధారణంగా జరిగే తప్పులు ఏ విధంగా ఉంటాయి? కామన్ మిస్టేక్స్. దే ఆర్ స్పెండ్ మనీ.
దే ఆర్ స్పెండ్ మనీ ఇది రాంగ్ సెంటెన్స్. షీ స్పెండ్ మనీ, హీజ్ స్పెండ్ మనీ ఈ 3 రాంగ్ సెంటెన్సెస్. మరి కరెక్ట్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది? దే స్పెండ్ మనీ. స్పెండ్ అనేది ఏంటి ఇక్కడ వర్బ్. వారు డబ్బు ఖర్చు చేస్తారు. వారు డబ్బు ఖర్చు చేస్తున్నారు అనలేదు, చేశారు అనలేదు. చేశారు అంటే పాస్ట్ టెన్స్, చేస్తున్నారు అంటే కంటిన్యూస్ టెన్స్, తర్వాత చేస్తారు అంటే ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఏమన్నాము? వారు డబ్బు ఖర్చు చేస్తారు అన్నాము. కాబట్టి ప్రెజెంట్ టెన్స్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్. వర్బ్ ఏంటి? స్పెండ్. ఇలా వాడకూడదు. ఇక్కడ ఈజ్ ఉపయోగించాము, ఇక్కడ ఆర్ ఉపయోగించాము. మరి ఇక్కడ ఏది ఉపయోగించలేదు హెల్పింగ్ వర్బ్. అయినా ఎందుకు తప్పైంది ఇది? నెక్స్ట్ తెలుసుకుంటారు. ఎందుకంటే సబ్జెక్టుని బట్టి వర్బ్ మారుతుంది కాబట్టి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? దే, షీ, హీ ఈ విధంగా ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే అలవాటు. డైలీ రొటీన్‌గా చేసే దానిలో సాధారణంగా జరిగే పని జనరల్ ఫ్యాక్ట్స్‌లో ఉపయోగిస్తాము. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ వి1. మెయిన్ వర్బ్ ఏ ఫామ్‌లో ఉంటుంది? వి1 ఫామ్‌లో ఉంటుంది. ఇలా మాత్రమే వాడాలి. దీని యొక్క సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే ఇవి వచ్చినప్పుడు ప్లస్ వి1 ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్ ప్లస్ ఎనీ నేమ్ ఇలా వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ వి1 ఫామ్‌కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే షీ స్పెండ్ మనీ అన్నాము. ఇక్కడ ఎస్ గాని, ఈఎస్ గాని యాడ్ కాలేదు. అందుకనే రాంగ్ సెంటెన్స్. షీ స్పెండ్స్ మనీ అని చెప్పాలి. అప్పుడు కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్‌కి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాము. ఐ స్పెండ్ మనీ నేను డబ్బు ఖర్చు చేస్తాను. యూ స్పెండ్ మనీ నువ్వు డబ్బు ఖర్చు చేస్తావు. వి స్పెండ్ మనీ మేము డబ్బు ఖర్చు చేస్తాము. దే స్పెండ్ మనీ వాళ్ళు లేదా వారు డబ్బు ఖర్చు చేస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఐ, యు, వి, దే వచ్చినప్పుడు వర్బ్ అనేది వి1 ఫామ్‌లో ఉంది. స్పెండ్, 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 స్పెండ్. హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ వచ్చినప్పుడు స్పెండ్స్ అని వచ్చింది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఇదే విధంగా హీ స్పెండ్స్, షీ స్పెండ్స్, ఇట్ స్పెండ్స్, రమేష్, రాజేష్, సీత, గీత, మాధురి ఈ విధంగా ఎనీ నేమ్ వచ్చినప్పుడు కూడా స్పెండ్స్ మనీ యూజ్ చేయాలి. రమేష్ డబ్బు ఖర్చు చేస్తాడు. హీ అంటే అతను కాబట్టి అతను డబ్బు ఖర్చు చేస్తాడు. షీ అంటే ఆమె కాబట్టి ఆమె డబ్బు ఖర్చు చేస్తుంది. వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుంటాం. వి1 బేస్ ఫార్మ్ పే. పే అంటే చెల్లించు లేదా చెల్లించడం. ఐ పే ద బిల్ ఎవ్రీ మంత్. ఐ పే ద బిల్ ఎవ్రీ మంత్. నేను ప్రతి నెల బిల్లు చెల్లిస్తాను. ఇది ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. చెల్లిస్తాను అన్నాం కదా! అందుకని వి1 ఫార్మ్‌లో ఉంది. వి2 పాస్ట్ సింపుల్ పేడ్. పేడ్ అంటే చెల్లించాను. ఆల్రెడీ జరిగిపోయిన విషయం చెల్లించాను అనేది. ఐ పేడ్ ద బిల్ యెస్టర్డే. నేను నిన్న బిల్లు చెల్లించాను. ఐ పేడ్ ద బిల్ యెస్టర్డే. నేను నిన్న బిల్ చెల్లించాను. వి3 పాస్ట్ పార్టిసిపుల్ పేడ్. పేడ్ అంటే చెల్లించాను లేదా చెల్లించబడింది. అంటే అది జరిగిపోయిందన్నమాట. ఇక్కడ జరిగిపోయింది, ఇక్కడ జరిగిపోయింది. కాకపోతే తేడా అనేదేంటి? ఐ హావ్ పేడ్ ద ఫీ. నేను ఫీజు చెల్లించాను. నేను నిన్న బిల్లు చెల్లించాను. నేను ఫీజు చెల్లించాను. 2 చెల్లించాను. కాకపోతే హావ్ పేడ్, హాస్ పేడ్, హాడ్ పేడ్ ఈ విధంగా హావ్, హాజ్, హాడ్ అని వచ్చిందనుకోండి. అప్పుడు వి3 పాస్ట్ పార్టిసిపుల్ అని గుర్తుపట్టాలి. ఓన్లీ పేడ్ అని ఉంటే వి2 పాస్ట్ టెన్స్‌లో ఉంది అని అర్థం. వి4 ప్రెజెంట్ పార్టిసిపుల్ పేయింగ్. పే ప్లస్ ఐఎన్‌జీ. పే అంటే ఏంటిది? వి1 ప్లస్ ఐఎన్‌జీ ఇది వి4 ఫార్మ్‌లో ఉంటుంది. చెల్లిస్తున్నాను. ఐ యామ్ పేయింగ్ ద మనీ నౌ. నేనిప్పుడు డబ్బు చెల్లిస్తున్నాను. లేదా ఐ యామ్ పేయింగ్ ద ఫీ నౌ. నేను ఇప్పుడు ఫీజు చెల్లిస్తున్నాను. ఈ విధంగా చెప్పవచ్చు. వి5 థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్‌లో ఉంటుంది. పేస్. పే అనేది ఏంటిది? వి1కి ఎస్ యాడ్ అయింది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్. సబ్జెక్ట్స్ ఏముంటాయని చెప్పుకున్నాం? హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్. చెల్లిస్తాడు లేదా చెల్లిస్తుంది అని అర్థము. హీ పేస్ రెంట్ ఆన్ టైమ్ లేదా షీ పేస్ రెంట్ ఆన్ టైమ్. షీ అంటే ఎవరు? ఆమె. ఆమె సమయానికి అద్దె చెల్లిస్తుంది. హీ పేస్ అంటే అతను సమయానికి అద్దె చెల్లిస్తాడు. ఈ విధంగా ఉంటుంది. ఐ రైడ్ నేను నడుపుతాను. ఐ రైడ్ నేను నడుపుతాను. ఐ రోడ్ నేను నడిపాను.
ఐ రోడ్ నేను నడిపాను. ఐ విల్ రైడ్ నేను నడుపుతాను. నేనింక నడపలేదు కానీ నడుపుతాను. సాయంత్రం నడుపుతా, నైట్ నడుపుతా, రేపు నడుపుతా లేదా వచ్చే వారము, వచ్చే సంవత్సరము ఈ విధంగా ఇప్పుడు కాక తర్వాత ఎప్పుడు జరిగినా కూడా అది విల్ ఉపయోగిస్తాము కాబట్టి ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది. ఏం నడుపుతాను? ఐ రైడ్ ఎ బైక్. నేను బైక్ నడుపుతాను. ఐ రోడ్ ఎ బైక్. నేను బైక్ నడిపాను. ఆల్రెడీ నడిపాను. ఐ రోడ్ ఎ బైక్. ఐ విల్ రైడ్ ఎ బైక్. నేను బైక్ నడుపుతాను. ఇంకా నడపలేదు నడుపుతాను. ఐ విల్ రైడ్ ఎ బైక్. నేను బైక్ నడుపుతాను. ఐ కట్ నేను కోస్తాను. ఐ కట్ నేను కోశాను. ఐ విల్ కట్ నేను కోస్తాను. ఐ కట్ ది ఆపిల్ నేను యాపిల్ కోస్తాను. ఐ కట్ ది యాపిల్ నేను యాపిల్ కోశాను. ఐ విల్ కట్ ది ఆపిల్ నేను యాపిల్ కోస్తాను. నెక్స్ట్ ఐ వేర్ నేను ధరిస్తాను. ఐ వోర్ నేను ధరించాను. వేర్ అంటే ధరించడము. ఐ వేర్ అంటే నేను ధరిస్తాను. ఐ విల్ వేర్ నేను ధరిస్తాను. నేనింక ధరించలేదు కానీ ధరిస్తాను. ఇప్పుడు కాక తర్వాత ఎప్పుడైనా ధరిస్తాను. ఏం ధరిస్తావు? ఐ వేర్ ఎ షర్ట్ నేనొక చొక్కా ధరిస్తాను. ఐ వోర్ ఎ షర్ట్ నేనొక చొక్కా ధరించాను. ఐ విల్ వేర్ ఎ షర్ట్ నేనొక చొక్కా ధరిస్తాను. ఇంకా ధరించలేదు ధరిస్తాను. ఐ విల్ వేర్ ఎ షర్ట్ నేనొక చొక్కా ధరిస్తాను. ఐ స్పెండ్ నేను ఖర్చు చేస్తాను. ఐ స్పెంట్ నేను ఖర్చు చేశాను. ఎందుకు? పాస్ట్ టెన్స్ కాబట్టి స్పెంట్. ఏం ఖర్చు చేస్తావు? ఐ స్పెండ్ మనీ నేను డబ్బు ఖర్చు చేస్తాను. ఐ స్పెంట్ మనీ నేను డబ్బు ఖర్చు చేశాను. స్పెంట్ అంటే ఆల్రెడీ చేశాను. ఎందుకంటే పాస్ట్ టెన్స్ కాబట్టి. ఐ విల్ స్పెండ్ మనీ నేను డబ్బు ఖర్చు చేస్తాను. ఇప్పుడు కాక తర్వాత ఎప్పుడైనా డబ్బు ఖర్చు చేస్తాను. కాబట్టి ఐ విల్ స్పెండ్ మనీ నేను డబ్బు ఖర్చు చేస్తాను. స్పెండ్ అంటే ఖర్చు చేస్తాను అని చెప్పాం గదా! ఏం ఖర్చు చేస్తారు? సమయమా? డబ్బా? అనేది ఎన్ని విధాలుగా ఉపయోగిస్తామనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. స్పెండ్ అనే వర్బ్‌ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము? స్పెండ్ అంటే ఏదైనా వాడటము, లేదా వినియోగించటము, లేదా ఖర్చు పెట్టడము. దీనికి తెలుగు అర్థాలు ఏ విధంగా ఉంటాయంటే ఖర్చు చేయు. ఖర్చు చేయు అంటే డబ్బు ఖర్చు చేయు, లేదా సమయం ఖర్చు చేయు, లేదా దేనికోసమైనా వెచ్చించు అని. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్పెండ్ మనీ డబ్బు ఖర్చు చేయడం. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? స్పెండ్ ప్లస్ మనీ ప్లస్ ఆన్ థింగ్ అంటే ఏదైనా వస్తువుల మీద ఉపయోగిస్తాము. ఐ స్పెండ్ మనీ ఆన్ ఫుడ్. నేను ఆహారం మీద డబ్బు ఖర్చు చేస్తాను. ఇక్కడ స్పెండ్ అనే ఉంది. డబ్బు ఖర్చు చేస్తాననే ఉంది. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. హీ స్పెంట్ మనీ ఆన్ ఎ ఫోన్. ఫోన్ మీద డబ్బు ఖర్చు చేశాడు. ఆల్రెడీ చేశాడు కాబట్టి పాస్ట్ టెన్స్. స్పెంట్ అని వచ్చింది. ఇది కూడా పాస్ట్ టెన్సే కదా! అందుకని ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్‌లో ఉందని అర్థము. నెక్స్ట్ స్పెండ్ మనీ అయిపోయింది. ఇప్పుడు స్పెండ్ టైమ్ సమయం గడపడము. స్పెండ్ టైమ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? స్పెండ్ టైమ్ ఆన్ లేదా విత్ పర్సన్ లేదా యాక్టివిటీ. ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి? ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీతో కాబట్టి విత్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబంతో సమయం గడుపుతాను. ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉంది. గడుపుతాను అన్నాము. స్పెండ్ అని ఉపయోగించాము. V1 మెయిన్ వర్బ్ అనేది V1 ఫార్మ్‌లో ఉంది. సమయం గడుపుతున్నాను అనలేదు. సమయం గడిపాను అనలేదు. గడుపుతాను అని ఉంది. కాబట్టి స్పెండ్. ఇక్కడ ఇంగ్లీష్‌లో స్పెండ్ అని ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. స్పెంట్ అని ఉంటే పాస్ట్ టెన్స్. షీ స్పెంట్ టైమ్ ఆన్ స్టడీస్. ఆమె చదువుపై సమయం గడిపింది. గడిపింది అన్నాం కాబట్టి స్పెంట్. నెక్స్ట్ మనీ అయిపోయింది. టైమ్ అయిపోయింది. ఇప్పుడు స్పెండ్ లైఫ్ లేదా డేస్. లైఫ్ అంటే ఎక్కువ కాలం ఉంటది కదా! అందుకని కాలాన్ని గడపడము. లాంగర్ డ్యూరేషన్ సందర్భంలో స్పెండ్ లైఫ్ లేదా డేస్ అని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి? హీ స్పెంట్ హిస్ లైఫ్ హెల్పింగ్ అదర్స్. అతను తన జీవితాన్ని గడిపాడు. ఏ విధంగా? ఇతరులకు సహాయం చేస్తూ గడిపాడు. ఐ స్పెంట్ మై చైల్డ్‌హుడ్ ఇన్ ఎ విలేజ్. ఇన్ ఎ విలేజ్ అంటే గ్రామంలో గడిపాను. స్పెంట్ అని అన్నాం కదా! ఆల్రెడీ పాస్ట్ టెన్స్‌లో ఉంది కాబట్టి గడిపాను. నేను నా బాల్యాన్ని గ్రామంలో గడిపాను. డేస్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్పెండ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్‌జీ పని చేయడంలో సమయం ఖర్చు చేయడము. సమయాన్ని ఖర్చు చేస్తున్నారు. ఎప్పుడు? పని చేయడంలో. అవి ఏ విధంగా ఉంటాయి? ఐ స్పెండ్ టైమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సమయం ఖర్చు చేస్తాను. స్పెండ్ అనే ఉంది కదా! కాబట్టి ఖర్చు చేస్తాను. షీ స్పెంట్ ద ఎంటైర్ డే వర్కింగ్. ఆమె రోజంతా పని చేస్తూ గడిపింది. గడిపింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి స్పెంట్. షీ స్పెంట్ ద ఎంటైర్ డే వర్కింగ్. ఆమె రోజంతా పని చేస్తూ గడిపింది. నెక్స్ట్
ఇప్పుడు క్విజ్ చూద్దాము. నేను కొన్ని వాక్యాలని తెలుగులో ఇస్తాను. మీరు వీడియో పాజ్ చేసి లేదా స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ వాక్యాలకు కామెంట్ సెక్షన్‌లో ఏ విధంగా చేయాలో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను నిన్న చాలా డబ్బు ఖర్చు చేశాను. చాలా డబ్బు అంటే లాట్ ఆఫ్ మనీ. డబ్బు అంటే మనీ. ఖర్చు చేశాను. చేశాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది. నిన్న అన్నాం. అయినా కూడా ఆల్రెడీ జరిగిపోయినట్టే. ఐ స్పెంట్ అంటే నేను ఖర్చు చేశాను. ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ యెస్టర్‌డే. నేను నిన్న చాలా డబ్బు ఖర్చు చేశాను. నేను ఎప్పుడూ అద్దె సమయానికి చెల్లిస్తాను. చెల్లిస్తాను అన్నాం. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. నేను ఎప్పుడూ అద్దె సమయానికి చెల్లిస్తాను. ఐ ఆల్వేస్ పే ద రెంట్ ఆన్ టైమ్. ఐ ఆల్వేస్ పే ద రెంట్ ఆన్ టైమ్. నేనిప్పుడు గ్రామానికి ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు ప్రయాణిస్తున్నాను అంటే ఖచ్చితంగా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకా జరుగుతుంది. యాక్షన్ అనేది ఇంకా జరుగుతుంది రైట్ నౌ. ఐ యామ్ ట్రావెలింగ్ టు ది విలేజ్ నౌ. ఐ యామ్ ట్రావెలింగ్ టు ది విలేజ్ నౌ. నేను రేపు బిల్లు చెల్లిస్తాను. ఐ విల్ పే ద బిల్ టుమారో. నేను నిన్న కారు నడిపాను. నేను ఎప్పుడూ ఆఫీస్‌కి కారు నడుపుతాను. నేనిప్పుడు కారు నడుపుతున్నాను. నేను రేపు కారు నడుపుతాను. ఈ విధంగా వేరే వర్బ్‌తో సేమ్ సెంటెన్సెస్ ఇచ్చాను. ఒకసారి ఆలోచించి ఈ వీడియో చూసిన వారికి క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి ఆలోచించి ఈ వాక్యాలను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. స్పెండ్‌ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తామని చెప్పడమే వీడియో ఎండ్ వరకు చూసిన వారికి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 250 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.